ఇంకొకటి వైసీపీ ఎమ్మెల్సీలు గతంలో కూటమి సర్కారుకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తూ వచ్చారు. రాజీనామా చేసి దాదాపు వాళ్ళు 6 నెలలు ఏమవుతుంది, 6 నెలలు అయినా కూడా ఇంతవరకు స్పీకర్ గారు ఆమోదించలేదు. దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఇక తంటాలు పడుతూ ఉన్నారు, మా రాజీనామాను ఆమోదించండి ఆమోదించండి అని. ప్రకాశం జిల్లాకు చెందిన పూతులు సునీత ఒకరు, అలాగే తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గోదావరి జిల్లాకు చెందిన కర్మి పద్మశ్రీ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఒక నలుగురు ఐదుగురు. ఇంకొంతమంది రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటి వీళ్ళ రాజీనామాలు స్పీకర్ గారు ఆమోదించకపోవడానికి కారణం ఏంటి? స్పీకర్ గారు వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణలు పదే పదే చేస్తూ ఉన్నారు. మండలిలో మాత్రం వైసీపీ చాలా పెద్ద ఎత్తున తన వాయిస్ను వినిపిస్తూ ఉంది, మండలిలో చాలా గట్టిగా కొట్లాడుతూ ఉంది. ఏం చెప్తా దీనికి సంబంధించి? శాసనసభలో ఒక బ్యూటీ ఏంటంటే ఆయన చైర్మన్, ఈయన స్పీకరు. స్పీకర్ కొన్న అధికారాలే చైర్మన్ కు ఉంటాయి. ఇప్పుడు చైర్మన్ స్పీకర్ వ్యవహార శైలి ఎట్లుంటుందంటే, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలా, ప్రభుత్వం పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు లేదా ఒక పార్టీ రాజకీయ పార్టీతో భాగంగా ఉన్నప్పుడు అది డైరెక్ట్ గా చెప్పరు. సహజంగా వాళ్ళ రాజకీయ వ్యూహాల అనుగుణంగా వాళ్ళ చైర్లు పనిచేయడం అనేది కొంతకాలంగా నడుస్తుంది. మీకు గుర్తుంటే టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు రాజీనామా చేయడం అనేది ఉద్యమంలో భాగంగా తీసుకున్నారు. అప్పుడప్పుడు రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలు తేవడం, తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరప్ చేయడం. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? కొంతమంది రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించాల. నెలల తరబడి ధర్నాలు కూడా చేశారు వాళ్ళు పోయి, మా రాజీనామాను ఆమోదించండి, మేము పద్ధతిగా చేసినాం కదా అని, మేము పరిశీలిస్తున్నాం అంటారు. కోర్టుకి ఏమని జరిగారు? చేయలేదు. కరెక్ట్ గా ఎప్పుడు చేసినారు రాజీనామా? ఎప్పుడు ఉప ఎన్నిక పెట్టకుండా అప్పుడు రాజీనామా చేసేసారు. వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం, రాజీనామా చేస్తారని. రోజు ధర్నాలు చేస్తాను, రాజీనామా ఇంకేం చేస్తారులే అనుకున్నారు. వాళ్ళు తెలియకుండా రాజీనామా ఆమోదించారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలనుకో. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ వాళ్ళు కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళు రాజీనామా ఎందుకు చేస్తుంటారు? రాజీనామా చేసి తిరిగి ఆ పార్టీలో పోయి పోటీ చేసి గెలవాలి, ఎట్లా వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే అధికారంలో తెలుగుదేశం ఉంది కదా. కానీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం అయితే విప్పు ధిక్కరించామని పెడితే లేపేస్తారు. విప్పు చేసేది ఎవరు? వైసీపీ చేస్తుంది. చైర్మన్ ఇండివిజువల్ గా ఉంటే, న్యూట్రల్ గా ఉంటే, పద్ధతిగా ఉంటే ఏం చేస్తారు? విప్పు జారీ చేసిన వెంటనే లేపడ పారేస్తారు, సస్పెండ్ చేసి పారేస్తారు, డిస్క్వాలిఫై చేసేస్తారు. ఆ డిస్క్వాలిఫై చేయకూడదు కదా. చైర్మన్ అధికార పార్టీతో లేడు కదా, కాబట్టి యాడ్ డిస్క్వాలిఫై చేస్తాడని భయం. రాజీనామా చేయకుండా పోతే, రాజీనామా చేసి ఆమోదించేస్తే మళ్ళీ మనమేనా లేకపోతే ఏదైనా ప్యాకేజ్ తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం. కొంతమంది రాజ్యసభ సభ్యులు అట్టం చేశారు. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటారు. వీళ్ళేం చేస్తారు? వ్యూహాత్మకంగా ఆమోదించాల. చైర్మన్ ఆమోదించాలి కదా, స్పీకర్ ఫార్మెట్ లో పెట్టాం కదా అనేది తెలుగుదేశం వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మాట. మరి స్పీకర్ గారికి కూడా అదే వర్తిస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి అని లెటర్ పెట్టాడు. గుర్తించమని నేను అన్నాను, గుర్తించడానికి క్లాజెస్ ఉన్నాయి. స్పీకర్ గారు అంటే లెటర్ రాసేవచ్చు కదా. ఎవరికి? జగన్ గారికి. సో అండ్ సో క్లాజ్ ప్రకారం మీరు అడిగారు, సో అండ్ సో క్లాజ్ ప్రకారం స్పీకర్ గా గుర్తించడానికి సులుబాటు లేదు, కాబట్టి మిమ్మల్ని శాసనసభ పక్ష నాయకుడు పలానా రూల్ ప్రకారం సాధ్యం కాదు. సో మీకు కేవలం ఫ్లోర్ లీడర్ గానే అవకాశం ఉంటుంది రూల్ ప్రకారం అని ఆన్సర్ చేయొచ్చు కదా. అంటే 2 రోజులు చేసేవచ్చు కదా. ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు అవుతుంది. ఎందుకు చేయట్లేదు? కోర్టులో ఏదో నోటీసులు ఏదో ఇచ్చారంటారు, కోర్టుకి చెప్పవచ్చు కదా ఈ రూల్ ప్రకారం చేయలేదని. ఎందుకంటే రూల్ ఎక్కడా లేదు. 10% ఉంటేనే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలని రూల్ లేదు. రూల్ లేనప్పుడు ఆ రూల్ పొజిషన్ చెప్పినారనుకోండి, కోర్టులో సమస్య అవుతుంది. అంటే ఇది లీగల్ పొజిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పలానా సెక్షన్ ప్రకారం మీకు కూడా కుదరదన్నా అనుకోండి, ఆ సెక్షన్ ఆడుందో చెప్పమంటుంది కోర్టు. చెప్పారు కదా, రూల్ లేదు, పరంపరగా వస్తుంది, అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ పరంపరలో కూడా 10% సభ్యులు లేని చోట ఇవ్వకుండా నిరాకరించిన సాంప్రదాయం ఉంది, ఇచ్చిన సాంప్రదాయం ఉంది. అది కూడా ఉల్టాగా ఉంది. ఢిల్లీలో ఇచ్చిన సాంప్రదాయం ఉంది, తెలంగాణలో ఇవ్వని సాంప్రదాయం ఉంది. కాబట్టి 2 ఉన్నాయి కదా. కాబట్టి కోర్టు ముందు ఇబ్బంది పడతారు. కాబట్టి పరిశీలిస్తానే ఉంటారు. రేపు స్పీకర్ పరిశీలన ఎన్ని రోజులు చేయొచ్చు? స్పీకర్ 5 ఏళ్ళు చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా ఏమని, ఎన్ని రోజులు పరిశీలిస్తారు అంటే శాసనసభ కాల పరిమితి ముగిసేంత వరకు పరిశీలించుకుంటే డెమోక్రసీకి విలువ ఉంది స్పీకర్ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఆదేశాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి క్వశ్చన్ చేసింది, ప్రశ్నలు వేసింది. ఇక్కడ కూడా ప్రశ్నలు వేసి అదే చెప్తారు. ఎన్ని ఏళ్ళు ప్రశ్న? 5 ఏళ్ళు చేస్తారు. అట్లే ఆయన కూడా శాసన మండలి చైర్మన్ కూడా ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు చేస్తాడు. కాబట్టి ఇండిపెండెంట్ గా పని చేయకపోతే ఇట్లే ఉంటుంది. ఆ సూత్రం ఇక్కడ, ఈ సూత్రం అక్కడ, ఎవరు ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఇండిపెండెంట్ గా రైట్ ఉంది కాబట్టి. నాకు తెలిసి ఈ పొలిటికల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది అనేది వాళ్ళ ఇష్టం బట్టి ఆధారపడుతుంది.